హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ల పంపిణీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త పెన్షన్లు పెంపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి? మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు మనకు జూన్ నెలలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ నెల పెన్షన్లో ఆ నెల అయితే అందించడం లేదు. ఒక నెల పెన్షన్లు అనేది వెనుకకైతే అందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జూలై నెల వచ్చినా కూడా మనకు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందా, వివరాలు తెలిసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు చేపట్టిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఓటర్ సర్వే అని కూడా చెప్తున్నారు. ఇంటింటికి గ్రామస్తులందరికీ కూడా ఫారాలు అయితే అందజేయడం జరిగిందనమాట. వారైతే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా బిఏలో నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ఇక ముఖ్యంగా ఎలా రాయాలి ఏంటనేది కూడా వారు తెలియజేస్తున్నారు అనమాట. సందర్భంగా ఇందులో ప్రధానంగా మరణించిన వారి పేర్ల జాబితాలను తొలగించిన 18 సంవత్సరాలు నిన్న కొత్త ఓటర్లు నమోదు చేయడం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వివరాలు నమోదు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. అయితే ఇంటింటి సర్వే చేసినప్పుడు కొన్ని ఓటర్లు ఒక ఇంటికి దాదాపుగా ఇటీవల కాలంలో 100 నుంచి 200 ఓట్లు అనేది ఉన్నట్లుగా ఇష్టానురీతిగా ఆ ఓట్లు అనేది ఏదైతే ఇందులో ప్రధానంగా ఎంపిక చేసినట్లు ఓటర్లు వచ్చినట్లు చెప్తున్నారు, గుర్తించారు. అటువంటి వాటన్నిటి తొలగిస్తున్నారు అనమాట. మీరు తప్పనిసరిగా ఇదైతే ఆ ఫామ్ ఇచ్చారు కదా, క్లారిటీగా ఒక్కొక్కటి తెలుసుకొని మరి రాయాల్సి అయితే ఉంటుంది. మిస్టేక్లు అయితే చేయకూడదు అన్నమాట. అప్పుడు మాత్రమే మనకు ఓటర్ ఐడిలో ఓటర్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్ల పంపిణీ అనేది దాదాపుగా మే నెల పెన్షన్లు 11 రకాల పెన్షన్లు 41 లక్షల మంది అందరికీ పెన్షన్లు రాష్ట్రంలో 33 జిల్లాల్లో మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల వరకు అయితే పెన్షన్లు అనే ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ₹4 అదేవిధంగా చిల్లర తీసుకుపోయినట్లయితే ₹2020, ఇక దివ్యాంగులకు మాత్రం ₹4020 అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు చాలామంది అయితే అడుగుతున్నారు ఏ జిల్లాల వరకు ఇప్పటివరకు కంప్లీట్ అయింది, ఇంకా ఏ జిల్లాల వరకు పెన్షన్లు అనేది అందిస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అటువంటి వారందరికీ ఆదిలాబాద్ ఉంది, భద్రాద్రి కొత్తగూడెం ఉంది, ఇక అదేవిధంగా జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాలు ఈ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఖమ్మం, కరీంనగర్ దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో అయితే ఇంకా రాలేదని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90% అనేది కంప్లీట్ అయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా లెక్కల ప్రకటన రావడం జరిగిందనమాట. ఇంకెవరైనా తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో అదేవిధంగా జమ అవుతున్నాయి అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లు తీసుకున్న వారందరూ హ్యాపీ. ఎందుకంటే చాలామంది అయితే అనర్హులుగా అయితే ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. వారిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారిని తొలగించడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు కొత్తగా భావిస్తున్న ప్రభుత్వం. లైవ్ అథెంటికేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. జూలై నెల నుంచి కొన్ని చేంజెస్, మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగిందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లుగానే నేరుగా చేతికి పైసలు ఇచ్చుడు కాకుండా అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకెవరైనా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొత్త పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ గైడ్లైన్స్కి లోబడి ఇక అప్రూపంలో వివిధ పద్ధతుల ద్వారా సేకరించడానికి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ఖజానా బట్టి ప్రభుత్వం ఈ నెల దాదాపుగా 500, కుదిరితే ₹1000 పెంచి ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. మొదట ఏ కేటగిరీకి ఇవ్వడం జరుగుతుంది, ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే రైతు భరోసా అందిస్తున్నారు, ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం పాత పెన్షన్లు మనకు అందిస్తున్నారనమాట. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ నెల నుంచే మనకు ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.